ఏపీలో ఉన్న అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా పెడుతున్నారు. దీన్ని మన చరిత్ర తెలిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇంట్రడ్యూస్ చేశారు. అసలు ఎవరు ఈ డొక్కా సీతమ్మ గారు? అన్నపూర్ణమ్మ అంటేనే ఆకలి తీర్చే తల్లి అని. ఆ తల్లే డొక్కా సీతమ్మ గారు. రాజమండ్రి జిల్లా మండపేటలోని లంకల గన్నవరంలో 1841 అక్టోబర్లో జన్మించారు. ఆకలి అనే వారికి లేదు అనకుండా ఎలాంటి సమయం అయినా కడుపు నిండా అన్నం పెట్టేది. తన జీవితం ఇతరుల కడుపు నింపటానికి అంకితం ఇచ్చింది. తుది శ్వాస వరకు ఆకలి తీర్చేందుకు కృషి చేసింది. ఒకరోజు బండిపైన అంతర్వేది వెళ్తుంటే విశ్రాంతి కోసం ఒక చెట్టు కింద ఆగి కూర్చుంటారు. అదే చెట్టు కింద ఓ పెళ్లి బృందం కనిపించింది. వాళ్ళ పిల్లలు ఆకలి అంటూ ఏడుస్తుంటారు. అప్పుడు వాళ్ళ అమ్మ, కాసేపు ఓపిక పట్టండి, కొంచెం దూరం వెళితే డొక్కా సీతమ్మ గారి ఇల్లు ఉంది, ఆమె మనకు అన్నం పెడుతుంది అని అంటారు. ఆ మాటలు విన్న డొక్కా సీతమ్మ గారు బండి నడిపే అతనితో, నన్ను ఇంటికి తీసుకువెళ్ళు, వాళ్ళు మన ఇంటికి వచ్చేలోపు వాళ్ళకి అన్నం వండాలి అని చెప్తుంది. తాను లేనప్పుడు ఇంటికి ఎవరైనా వచ్చి ఆకలితో వెళ్తారేమో అని అప్పటి నుండి ఎక్కడికి వెళ్లకుండా నిత్య అన్నదానం చేసేది. ఆమె సేవల గురించి బ్రిటిష్ వాళ్ళకి కూడా తెలిసి ఆమెను బ్రిటిష్ గవర్నర్ ఎడ్వర్డ్ ఢిల్లీలో పట్టాభిషేక సమయంలో ఆమెను ఆహ్వానిస్తాడు. ఆమె వెళ్తే ఇక్కడ అన్నదానంకు బ్రేక్ వస్తుందని కలెక్టర్ గారు తెలుసుకుని ఆమె ఫోటో తీసుకుని ఎంతో మంది ప్రముఖుల మధ్య ఆమె కోసం ఉంచిన కుర్చీలో ఆమె ఫోటో పెట్టి పట్టాభిషేకం చేసుకుంటాడు. తుది శ్వాస సమయంలో కూడా అన్నదానం కొనసాగించమని వాళ్ళ పిల్లల దగ్గర మాట తీసుకుని ఏప్రిల్ 28, 1909లో శ్వాస వదులుతారు. ఆంధ్రుల అన్నపూర్ణ అయిన డొక్కా సీతమ్మ గారి గురించి ఈ తరం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలియచేయటం మనందరి బాధ్యత. తెలియని వారికి షేర్ చేయండి. అలాగే మరిన్ని విషయాలకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.